హలో మై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? వీడియో చాలా లేట్ అయిపోయింది. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. షార్ట్ వీడియోస్ పెడుతూ ఉన్నాను. అవి మీరు చూస్తున్నారో లేదో నాకైతే తెలియదు. ఎనీవేస్, మీరందరూ బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ ఉన్నాము. చాలా నెలల ముందు, అంటే ఒక 2 months ముందు మేము ఫిలడెల్ఫియా వెళ్ళామన్నమాట, లిబర్టీ బెల్ చూద్దామని. సో ఆ వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. నేను చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, అవన్నీ ఎడిట్ చేసి మీకు పెట్టాలి. సో వెళ్ళే ముందు జస్ట్ మా ఇంటి బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు కదా, అది చూసి చాలా, అంటే స్ప్రింగ్ వచ్చేసింది కాబట్టి చాలా బాగుందన్నమాట వెదర్. సో డేవిడ్ గారు, ఆయన మ్యూజిక్ ప్రియుడు కాబట్టి ఆయన మంచి దేవుని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మా ప్రయాణం మొదలైందనమాట ఫిలడెల్ఫియాకి. ఇది ఇండిపెండెన్స్ హాల్ ఉన్నటువంటి ఏరియా అన్నమాట. అంటే ఇక్కడ కనిపించే ఆ పెద్ద బిల్డింగ్లోనే అమెరికాకి స్వాతంత్రం వచ్చిందని ప్రకటన జరిగిందనమాట. ఒప్పందం చేసుకున్నారు, సంతకాలు చేసుకున్నారు బ్రిటిష్ నుంచి. ఈయన పెన్సిల్వేనియా స్టేట్ ఈయన పేరు మీదే స్టార్ట్ అయిందనమాట. ఈయన అప్పుడు కలోనియల్స్ ఉండేవి కదా, దానికి ఈయన మేయర్గా ఉండేవారు. అలానే ఇదే బిల్డింగ్లో ఆ కాన్స్టిట్యూషన్ని వాళ్ళు రాసుకున్నారనమాట. ఇక నుంచి అమెరికా ఫ్రీడమ్ పొందింది బ్రిటిష్ నుంచి అని. ఈ సిటీ హాల్, ఇక్కడ కోర్టు జరుగుతూ ఉండేదన్నమాట ఆ ఓల్డెన్ డేస్లో. ఇది ఒక రకంగా చాలా పెద్ద హిస్టరీ అన్నమాట. ఆ కలోనియల్స్ టైంలో అక్కడ సివిల్ వార్స్ జరుగుతూ ఉండేవి. అంటే బ్లాక్స్, వైట్స్ ఫైట్స్. వాటి నుంచి ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేశారనమాట, అందరూ సమానమే అని. ఆ పెన్ అనేటటువంటి గవర్నర్గా ఉన్నటువంటి ఆయన 1753లో ఆ బెల్ నిర్మించారనమాట. అది అమెరికాకి స్వాతంత్రం 1776లో వచ్చింది. అమెరికా దేశానికి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చాక ఆ బెల్ మోగించారనమాట, అంటే ఫ్రీడమ్ దానికి గుర్తుగా. అలా 90 సంవత్సరాలు ఆ బెల్ మోగుతూ అందరూ మోగిస్తూ ఉన్నప్పుడు ఒకానొక రోజున ప్రెసిడెంట్స్ డే, అంటే వాషింగ్టన్ గారి బర్త్డే రోజు ఆ బెల్ మోగించిన టైంలో అది క్రాక్ వచ్చింది. సో ఆ రోజు నుంచి కూడా ఆ బెల్ని ఒక మాన్యుమెంట్గా పెట్టి ఎవరూ టచ్ చేయకుండా, ఎవరూ దానిని మోగించకుండా అలా ఉంచారనమాట. అది నిజంగా ఏ దేశం చరిత్ర ఆ దేశానికి గొప్ప కాబట్టి, ఆ స్వాతంత్రం వచ్చిన దానికి గుర్తుగా వారు మోగించిన గంట కాబట్టి దానిని అలా జాగ్రత్తగా
ఒక మాన్యుమెంట్లా పెట్టి దాన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారనమాట. ఎవరైనా వెళ్ళినప్పుడు వెళ్ళి చూస్తూ ఉండవచ్చు, ఫొటోస్ దిగుతూ ఉండొచ్చు అనమాట. మన దలైలామా వచ్చారు, నెల్సన్ మండేలా వచ్చారు. ఇలా గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి ఆ బెల్ చూసి వెళ్తూ ఉండేవారు అనమాట. అలా హిస్టారికల్ ప్లేస్ చూసి బయటకు వచ్చి అక్కడ ఒక చాలా పెద్ద మాల్ ఉంది అని చెబితే ఆ మాల్కి వెళ్ళి అక్కడ లంచ్ చేసుకుని తిరిగి రిటర్న్ అయ్యామన్నమాట. సారీ ఫర్ ది లేట్ వీడియోస్. మళ్ళా నేను తొందరలోనే మీ ముందుకి మంచి మంచి వీడియోస్తో వస్తాను. మరి అప్పటిదాకా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని లైక్ చేసి మంచి కామెంట్ కూడా పెట్టమని
కోరుకుంటూ మీ రేవతి. బాయ్.